మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సంక్షేమ పాలన కొనసాగిద్దామని పిలుపు. రాష్ట్ర హితం కోసమే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడింది. కూటమి అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలి. పూసపాటి అశోక్ గజపతిరాజు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం, రైతులు, ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్. గజపతినగరం, ఎస్కోట టీడీపీ అభ్యర్థుల్లో గుబులు. పేర్లు ప్రకటించి ప్రచారాలు మొదలుపెట్టాక సర్వేలపై ఆందోళన. గందరగోళంలో తెలుగు తమ్ముళ్ళు. విజయనగరం 49, 57 డివిజన్ల పరిధిలో గాజులరేగలో వివిధ ప్రాంతాలలో విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి హాజరైన వీరభద్రస్వామికి స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వీరభద్రస్వామి ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమాలను వివరించారు. నగరంలోని గాజులరేగ ప్రాంతంలో 49, 50వ డివిజన్ పరిధి గాజులరేగలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోలగట్ల రాకను పురస్కరించుకుని స్థానికులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. వీరభద్రస్వామి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి అజెండాగా ప్రజల ముందుకు వచ్చామని, మరోసారి అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ 5 ఏళ్లలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరిగిందన్నారు. నగర రూపురేఖలను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నామని, లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం ఓట్లు అడిగేందుకు సిద్ధం అవుతుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండల కేంద్రం బీసీ కాలనీలో డిప్యూటీ సీఎం రాజన్న దొర ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఆయనకు ప్రజలు నీరాజనం పలుకుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన మేలును వివరించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నడుమ పకోడీ బండ్ల వ్యాపారస్తుల వద్దకు వెళ్లి సరదాగా వారితో మాట్లాడుతూ అక్కడ బండి వద్ద పకోడీ వేసి ప్రజలను ఆకట్టుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వైఎస్ షర్మిల, సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి స్పందించారు. మనిషి పుట్టినవారు ఎవరూ అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ముఖానికి బురద పూసి తుడుచుకోమని చెబుతూ ఉంటారు, తుడుచుకుంటూ పోతే పూస్తూనే ఉంటారన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. ఆ మాటలను తాను పట్టించుకోవటం లేదన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత, విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక, మనిషి పుట్టుకే అయితే కన్నా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర హితం కోసమే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడిందని పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
రాష్ట్రానికి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా ఓటర్లంతా వచ్చే ఎన్నికల్లో సహకరించాలని, పనిచేసే నేతలను ఎన్నుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు సూచించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడును పార్టీ శ్రేణులకు ఆయన పరిచయం చేశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ మంచి ప్రజాప్రతినిధులు సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి పరిష్కరించే ప్రయత్నం చేస్తారన్నారు. అలా కాకుండా ఊడిగం చేసేవారిని చట్టసభలకు ఎన్నుకుంటే ప్రజా సమస్యలు, జిల్లా అభివృద్ధి అలాగే ఉండిపోతుందన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి అదితి గజపతిరాజు, పార్లమెంటుకు కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నికల బరిలో ఉన్నారని, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికాయుతంగా ప్రజల ముందుకు వెళ్లాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించానని, కష్టపడే వారికి టీడీపీలో గుర్తింపు ఉంటుందనడానికి తనకు ఇచ్చిన ఎంపీ సీటే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం అదితి గజపతిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్విని, బీజేపీ నాయకుడు ఎమంది సుధీర్, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల వరప్రసాద్, బొద్దల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. వంచి తెస్తానని అక్కడ మెడ విరక్కొట్టి అక్కడ కాల్పైన పడేయడం కాదు, మనకు ఆత్మ గౌరవంతో, ఆత్మస్థైర్యంతో ముందు మనం వెళ్ళాలని నరేంద్ర మోదీ గారు కూడా ఈ విజయనగరంలో నియోజకవర్గంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు ఆయన దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. ప్రత్యేకంగా చిట్టి గురువుల్ని చూస్తే రాజ్యసభలో ఆయన చెప్పిన పదాన్ని ఇప్పుడు దేశమంతా చిట్టి గురువులు ఉన్నారు, వెళ్ళారు. దానికి విజయనగరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ద్వారపుడి గ్రామం ముందు వచ్చిన విషయము నేను చెప్పక్కర్లేదు. మంచి జరిగింది, ఆ మంచిని దేశమంతా తీసుకెళ్ళాలి. ఆయన బాధ్యత ప్రధానమంత్రిగా నిర్వహిస్తూ తీసుకెళ్ళాలి. అయితే ఆ చిట్టి గురువుల్ని మీరందరూ వచ్చి ఎలా నడపాలి 4-5 సంవత్సరాలు మనకు తెలియలేంది కాదు. నిరక్షరాస్యత మనలో పెరగాలని విద్యాశాఖ మంత్రితో సహా ఓవర్ టైం పని చేస్తున్నారు. ఇక్కడని విషయం నేను చెప్పక్కర్లేదు. స్కూల్స్ ఎలాగెత్తేసారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంటుంది. ప్రభుత్వ స్కూల్స్ విజయనగరం నియోజకవర్గంలోనే 5 స్కూల్స్ ఎత్తేసారు. మన దేశ మొదటి ప్రధానమంత్రిగా జన్మించిన రోజు ఆ పిల్లలు గులాబీ పువ్వు తీసుకుని ఆ ఎండిఓ గారి దగ్గర వెళ్ళి మా విద్యా అవకాశాన్ని దయచేసి తీసేయకండి చాలా ఆప్యాయతగా ప్రార్థన చేశారు. ఆ అధికారి నిస్సహాయత చూడడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టికెట్ కేటాయించినట్లు తనకు గాని, మారుస్తున్నట్లు ప్రస్తుత అభ్యర్థి రామరాజుకు గాని చెప్పలేదని, దీనిపై వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమేనని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేస్తానని, అది ఎమ్మెల్యేనా, ఎంపీనా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు తన చిన్నారిని దారుణంగా చంపిన విషయం ప్రజలందరికీ చెబుతున్నారు. సొంత వారికే న్యాయం చేయలేని జగన్ ఇక ప్రజలకేం చేస్తారు అని ప్రశ్నించారు. నాకు తెలిసి నాకు చెప్పలేదు, మరి ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు, ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలే. నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. రామరాజు గారు కూడా చెప్పారు, వీడియోలో చూసా. రామరాజు గారు కూడా సీట్ నాదే, అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయనే ఓదార్చాడు అక్కడ. సో మరి ఆయన చెప్పింది నిజమని నమ్మాలి, ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే. బట్ అని చెప్పారు, సో కాదని అనుకోవాలి. ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నా. నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా. కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అంచేది నేనైతే కండిషన్ పెట్టి రాలా. బట్ ప్రజాస్వామ్యంలో ఎవడైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారంగానే, నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటారు. మీరు మీ అందరికి వచ్చుంటాయి కదా, ఇదైతే ఇది నొక్కు, ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు.
సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి, ఆ పార్టీలో ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి. సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా. ఎక్కడి నుంచి? నర్సాపురం నుంచా, అనంతపురం నుంచా, శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్పా. మళ్ళీ దీనికి విపరీత అర్థం తీయొద్దు. అజ్ఞాత నేనైతే పోటీలో ఉంటా, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఎమ్మెల్యేయా ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈ లోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి. నాకైతే ఏమోలా ప్రస్తుతానికి. అసలు ఇన్ఛార్జ్ ఇవ్వటం అంటే నేనే ఎంపీని. ఇంకా జూన్ 4 దాకా నేనే ఎంపీని, నన్ను పీకే వాడు ఎవరు లేడు. నేను అడగలేదు. విజయనగరం నుంచి నేను పేర్లు చెప్పను కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్వానించారు. నాకైతే తెలియదు, అందుకే అన్నాను కదా ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటాననే అనుకుంటున్నా. ముందే చెప్పేశాను. అనౌన్స్మెంట్ ఏమి ఇస్తారు? ఇప్పుడు నేను కాదు, ఎలా చెప్పేస్తారు? నేను జాయిన్ అయ్యింది ఎప్పుడు? నిన్న రాత్రి 8:30. మరి ఏదో ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు ఏదో IVRSలు అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో. ఇంతకుముందు నాకు తెలిసింది, ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలేరు. సో అలాగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడాలన్నా, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ప్రజల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో నియోజకవర్గ యువతతో సమావేశం నిర్వహించారు. యువత బంగారు భవిష్యత్తుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇస్తుందన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక వైసీపీ పాలనలో తీవ్ర అవస్థలకు గురయ్యారని, ఎంతో నష్టపోయారని విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లాలో ఆదివారం విజయనగరం నియోజకవర్గ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ యువతకు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇటు ఉద్యోగ అవకాశాలు లేక, కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు కూడా తలపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా, నిరుద్యోగ భృతి అందించే దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అధికారంలోకి వచ్చేలా తనను ఎమ్మెల్యేగా, ఎంపీ అభ్యర్థి కలిసి అప్పలనాయుడును ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. శనివారం రాత్రి కావలి సభ ముగిసిన అనంతరం పొన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్ రాత్రికి అక్కడే బస చేశారు. అనంతరం ఆదివారం ఉదయం 9:30 జువ్విగుంట్ల నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది. పెద్దలవలపాడు, కనిగిరి మీదుగా చిన్నారికట్ట చేరుకున్నాక జగన్ మధ్యాహ్న భోజనం విరామం తీసుకున్నారు. అనంతరం కొనకనమిట్ల మండలం పొదిలి మీదుగా దొనకండ అడ్డ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నులా రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. విజయనగరం దుప్పాడ గ్రామంలో తెలుగుదేశం జనసేనకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు మంచి జరిగిందంటేనే ఓటేయండని అడిగే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డేనని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో టీడీపీ జనసేనకు చెందిన పలువురు వైసీపీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. 5 ఏళ్ల కాలంలో అవినీతి రహితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనని అన్నారు. అటువంటి జననాయకుని నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా సాగాయన్నారు. స్థానికంగా కోలగట్ల వీరభద్రస్వామి శాసనసభ్యునిగా గెలిచిన నాటి నుండి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కృషి చేశారన్నారు. మండలాల్లో పలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు తెచ్చిన వైనం గుర్తుంచుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం రహదారులు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ప్రజా సౌకర్యాలను మెరుగుపరిచారని చెప్పారు. అటువంటి నాయకుడిని మరోసారి గెలిపించినట్లయితే మరింత అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం మంచి పాలన అందిస్తున్న నేతలను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. విజయనగరంలోని అమర్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి శంకరయ్యలు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న బీజేపీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడం లక్ష్యంగా కూటమి ముందుకు వెళ్తుందన్నారు. ఇండియా కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసే గెలిపిస్తామని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ పాలన సాగితే దేశం అధోగతి పాలవుతుందని ప్రజలు ఈ విషయాలను గమనించాలన్నారు. గత 6 నెలల నుంచి కూడా ఈ దేశంలో ఉన్న ఏవైతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో పార్టీలు ఉన్నాయో వాళ్ళంతా కూడా కూటమిగా సుమారు 27 పార్టీలు ఈ దేశంలో కూటమి ఏర్పాటు చేసి మరి ఆ భాగంలో ఈరోజు మేము సిపిఐని కూడా పూర్తిగా మద్దతు కోరుతున్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలో అయితే ఎలా ఉన్నారంటే ముగ్గురు కూడా దొందలాగా ఉన్నారు. యువతల బీజేపీ అయితే ఈ రాష్ట్రం లేదు. 2 సార్లు వాళ్ళ కాయిదంలో అధికారం చేపట్టినప్పుడు కూడా ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్రంలో పూర్తిగా జీరో. అయినప్పటికీ వాళ్ళ రాజకీయ స్వబలానికి మళ్ళీ కూడా ఏదో కేంద్రాలకు మద్దతు దొరుకుతుంది ఉద్దేశం మీద ఇక్కడ టీడీపీ, జనసేన ఒకటేవి మరి బీజేపీని మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా తేడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ టీడీపీ, జనసేన కూడా అసలు ఈ రేపు రాష్ట్రంలో అధికారం రాకూడదు. ఈ 3 కూడా ఈ 2 కూడా ఎవరికి ఓటేసిన 3 వాళ్ళకే ఓటేసినట్టు లెక్కగా మనందరం పరిగణించుకొని అందరం మాట్లాడుకొని ఈరోజు ఇక్కడ సిపిఐ కార్యాలయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా ఏర్పాటయ్యి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ మరొక 27 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఒక కూటమిగా ఏర్పాటై వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఓడించి లౌకిక పార్టీలు అధికారంలోకి రావాలనేటువంటి ఒక
మంచి ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో తలబడబోతా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం పార్టీల మధ్య ఒక ఎన్నికల అవగాహన కుదిరి మేము 8 అసెంబ్లీ, 1 పార్లమెంటులో పోటీ చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా వారి గెలుపు కోసం ప్రయత్నం చేయడానికి మేము కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు గజపతి నగరం, ఎస్కోట టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నాయా అంటే అవునని సమాధానం వినిపిస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుండడం అభ్యర్థులతో పాటు క్యాడర్ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ పార్టీ అభ్యర్థులకు ఆందోళనకరమేనని చెప్పవచ్చు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుండటం ఆ 2 నియోజకవర్గాల్లో చర్చలకు తెరలేపింది. ముఖ్యంగా గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల పరిధిలో టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారన్న వాదనలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. వాస్తవానికి ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు పేర్లను అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎస్కోటకు సంబంధించిన యువనేత గొంపా కృష్ణకు ఆ టికెట్ ఇస్తామని నమ్మించిన అధిష్టానం చివరి నిమిషంలో కోళ్ల లలితకుమారికి ప్రకటించడంతో గొంపా కృష్ణ వర్గం బాహాటంగానే వ్యతిరేకించిన పరిస్థితి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తాజాగా గొంపా కృష్ణకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం, చర్చలు జరిగినా ఎటూ తేలక ఐవీఆర్ఎస్ సర్వే, సీక్రెట్ సర్వేలకు దారితీయటం తాజా పరిణామాలు సారాంశం. అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి పేరును ప్రకటించిన తర్వాత సర్వేల స్టండ్ నడపనున్నదని గొంపా కృష్ణ కంటి తుడుపు చర్యల్లో భాగమా లేక లలితకుమారి అభ్యర్థిత్వం మార్పులో భాగమా అన్నది తేలాల్సి ఉంది. 2-3 రోజులలో దానిపై స్పష్టత వస్తుందని అధిష్టానం పునరాలోచన చేయకుంటే మాత్రం గొంపా కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగటం అనివార్యమన్న చందంగా ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామం లలితకుమారికి ఇబ్బందికరమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. గజపతి నగరం నియోజకవర్గం విషయానికి వస్తే కొండపల్లి శ్రీనివాస్ ను ప్రసక్తే లేదని టీడీపీ అధిష్టానం భీష్మించి కూర్చున్నట్లు తెలుస్తున్నా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మరో ఆశావాహుడు కర్ణం శివరామకృష్ణ సహాయ నిరాకరణ చేస్తుండటం వల్ల అధిష్టానం వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆ పార్టీ కోఆర్డినేటర్ పి శ్రీనివాసరెడ్డి కర్ణం శివరామకృష్ణ కేఏ నాయుడుతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో వారి అభిష్టం మేరకు చంద్రబాబుతో కలిసేందుకు శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేశారు. దీంతో వారిరువురు శనివారం చంద్రబాబుని కలిసి సమావేశమయ్యారు. స్పష్టమైన హామీ లభిస్తేనే ఎన్నికల్లో సహకరిస్తామని, లేకుంటే సహాయ నిరాకరణ చేస్తామని వారిరువురు చంద్రబాబుకు తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కాస్త ఎన్నికల సమయంలో కొండపల్లి శ్రీనివాసరావుకి ఆందోళనకరమేనని చెప్పవచ్చు. మరి శ్రీనివాస్ వాటిని ఏ విధంగా అధిగమిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని రాజకీయ వార్తలు, విశ్లేషణలు, పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.